నటకిరీటి నవ్వుల రాజు రాజేంద్రుడి నోరు మరోసారి దురదబెట్టింది. ఈసారి ఏకంగా బ్రహ్మానందంపై తన నోటి దురదను ప్రదర్శించి బ్రహ్మానందం కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని ఈసారి ఒక అసభ్యకరమైన పదంతోటి బ్రహ్మానందం తిట్టాడు. డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముస్లిం కదా నువ్వు కానీ ముస్లిం కదా నువ్వు. రాజేంద్ర ప్రసాద్ మనకు తెలుసు, నటకిరీటి చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు రాజేంద్ర ప్రసాద్. కామెడీ హీరోలు స్టార్ట్ చేసిందే రాజేంద్ర ప్రసాద్. కానీ రాజేంద్ర ప్రసాద్ ఏడాది కాలంగా ఏదైతే 1 ఇయర్ నుంచి ఆయన మాట్లాడుతున్న మాటలు, రిలీజ్ ఈవెంట్లలో కానీ ఎక్కడైనా మాట్లాడుతున్న మాటలు కానీ అవన్నీ ఇప్పుడు వివాదాస్పదం. సోషల్ మీడియాలో వైరల్, వివాదాస్పదం. అంటే ఆయన ప్రస్థానంలో ఇలాంటి మాటలు, ఈ ఏడాది కాలంలో మాట్లాడిన మాటలన్నీ కూడా వివాదాస్పదం. ఈసారి ఏకంగా ఆయన నోటి దురద అదుపు తప్పి మరోసారి బ్రహ్మానందం మీద పడి నువ్వు ముసలి అని చెప్పి ఒక పదం మాట్లాడి మళ్ళీ తర్వాత దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి నేనా కాదు అంటే కాదు కాదు నేనే ముసలోన్ని అని చెప్పడం. ఇప్పుడు ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలి. బ్రహ్మానందాన్ని పట్టుకొని అలా మాట్లాడడం ఏమిటి, అంతకుముందు కూడా ఆలీని తిట్టాడు ఇదని. రాజేంద్ర ప్రసాద్ ఉందే తిట్టడానికి, అలాగే మాట్లాడుతుంటాడు, అలాంటి మాటలే తిడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఏడాది పాటు చేస్తున్నది అదే. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాడు ఇక్కడ. లాస్ట్ టైం ఆలి విషయంలోనూ చూసాం. రివర్స్లో ఆలి దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రివర్స్లో రాజేంద్ర ప్రసాద్కు నాకు ఆ సాన్నిహిత్యం ఉందని. రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రాజేంద్ర ప్రసాద్ 69 ఏళ్ళ రాజేంద్ర ప్రసాద్, 40 ఏళ్ళ సినీ కెరీర్ ఉన్న రాజేంద్ర ప్రసాద్, ఎన్నో సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్, ఆ నలుగురు, శ్రేయభిలాషి లాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మాటలేంటి? ఏడాదిన్నర కిందట రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో చనిపోయింది. అప్పటికి అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మాటలు మాట్లాడినా కానీ ఎక్కడో కొన్ని మాటలు ఉండేవి. కామెడీగా కొన్ని మాట్లాడేవాడు స్టేజ్ల మీద. నేను ఎన్టీఆర్ ఇంట్లో పుట్టాను, నేనే రజనీకాంత్కు స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చాను, మేమంతా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాం, నేను వాళ్ళకంటే సీనియర్ను, ఇలా గొప్పలు చెప్పుకునే అలవాటు ఎక్కువగా ఉండేది రాజేంద్ర ప్రసాద్కి మొదటి నుంచి. కానీ ఇలా బూతులు తిట్టడం కానీ, లేకపోతే స్టేజ్ మీదే బహిరంగంగా అందరి ముందే తోటి నటులను కానీ వాళ్ళని పట్టుకుని నోరు మూసుకో అనడం కానీ, నిన్ను తీసుకొచ్చింది నేనే, చప్పట్లు కొట్టరా, ఏం చేస్తున్నారు మీరంతా, బుద్ధి ఉందా లేదా, సోయి లేదా. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా, బుద్ధుందా లేదా నాకు, ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా, ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? ఇలాంటి మాటలు ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడలేదు గతంలో. కానీ చెప్పుకునేవాడు, తన గొప్ప తాను చెప్పుకునేవాడు, తన డప్పు తాను కొట్టుకునేవాడు. ఉపరాష్ట్రపతి పిలిచి సినిమా చూశారు, నాకు పివి నరసింహారావు కూడా నేనంటే ఇష్టం, నా సినిమాలు చూసి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు కూడా నా సినిమా క్యాసెట్లు సీడీలు తెప్పించుకొని చూసేవారు, అంతలా నవ్వించిన హీరో నేనే, ప్రపంచంలోనే నేనే బెస్ట్ కామెడీ హీరోను, ఇట్లాంటి గొప్పలు చెప్పుకునేవాడు. 2015లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ పోటీ చేసి గెలిచాడు. అక్కడ కూడా ఇలాంటి గొప్పలే చెప్పేవాడు. ఆ ఎన్నికల్లో కూడా అంటే ఆపోజిట్లో జయసుధ ఉంది క్యాండిడేట్, కానీ రాజేంద్ర ప్రసాద్ టీం నుంచి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశాడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. అప్పుడు కూడా ఇలాంటివే, అంటే ప్రపంచంలో బెస్ట్ కామెడీ హీరో నేను, నాకు ఇన్నేళ్ళ ప్రస్థానం ఉంది, ఇదంతా చేశానంటే ఇలా గొప్పలు చెప్పుకునేవాడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవడం కానీ, లేదా ఇప్పుడున్న నేను అప్పటి తర హీరోలతో పనిచేశాను, ఇప్పుడున్న హీరోలకు కూడా వాళ్ళకి ఆ సినిమాల్లో కూడా చేస్తున్నాను, నా అదృష్టం ఇది, ఇలాంటివి చెప్పుకునే రాజేంద్ర ప్రసాద్ ఒక ఏడాది కాలం నుంచి ఏకంగా బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. తోటి నటీనులను కానీ, కో యాక్టర్స్ని కానీ, లేకపోతే రాబిన్ హుడ్ అనే సినిమా ఏడాది స్టార్టింగ్లో రిలీజ్ అయింది. రాబిన్ హుడ్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా డేవిడ్ వార్నర్ని తిట్టాడు. తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పాడు, ఒక్కదానికి క్షమాపణ చెప్పాడు. నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగదు. రాబిన్ హుడ్ నితిన్ యాక్ట్ చేసిన సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఏకంగా వెంకీ కుడుముల డైరెక్టర్, దానికి నితిన్ వెంకీ కుడుముల కలిసి ఏకంగా రాబిన్ హుడ్ సినిమా కోసం డేవిడ్ వార్నర్నే పట్టుకొచ్చారు. వార్నర్ను మామూలుడు కాదురా రాని తిట్టాడు. అంటే అప్పటికే రాజేంద్ర ప్రసాద్ గురించి కొంత మాట్లాడుతున్న మాటలు కానీ స్టేజ్ల మీద అదంతా కొంత వివాదాస్పదంగా అవుతున్న సమయంలో ఇక్కడ బాగా అందరికీ కనెక్ట్ అయింది. ఇక్కడ అయిపోయింది మొత్తం. అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు రాజేంద్ర ప్రసాద్, బిహేవియర్ చేంజ్ అయిపోతుంది ఏంటి అని చెప్పి. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆలీని, ఎస్వి కృష్ణారెడ్డి 32 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి, ఎస్వి కృష్ణారెడ్డి మంచి డైరెక్టర్, రాజేంద్ర ప్రసాద్ కెరీర్కు మంచిగా ఇచ్చినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి, ఎందుకంటే మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు ఇలాంటి సినిమాలతోటి బూస్టప్ ఇచ్చాడు రాజేంద్ర ప్రసాద్ కెరీర్కు ఎస్వి కృష్ణారెడ్డి అనే కాదు, యువి సత్యనారాయణ, అంటే కొత్త డైరెక్టర్లు ఎవరు వచ్చినా అప్పట్లో 90స్లో ఎవరు వచ్చినా కొత్త డైరెక్టర్లు ఉన్నా కానీ వాళ్ళ కెరీర్ రాజేంద్ర ప్రసాద్ కెరీర్కి బూస్టప్ ఇచ్చారు. వాళ్ళ కెరీర్ కూడా బూస్ట్ ఇచ్చుకున్నారు. యువి సత్యనారాయణ ఆ ఒకటి అడుగు కానీ, అప్పుల అప్పారావు కానీ, ఎస్వి కృష్ణారెడ్డి రాజేంద్రుడు, గజేంద్రుడు కానీ, మాయలోడు కానీ, ఇవన్నీ సినిమాలు అంటే కొత్తగా వచ్చిన డైరెక్టర్లకు అప్పుడు బెస్ట్ హీరో ఎవరంటే రాజేంద్ర ప్రసాదే. రాజేంద్ర ప్రసాద్తో తీసేవాళ్ళు బడ్జెట్
బడ్జెట్ సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి. 365 డేస్ నడిచిన రోజు సినిమాలు ఉన్నాయి. 'మాయలోడు' గాని, 'రాయందుడు గజుడు' గాని, ఈవి సత్యనారాయణ అయితే అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడొక ఈ సినిమాలతోటి ఈవి సత్యనారాయణ క్రేజ్ తెచ్చుకున్నాడు బాగా. తర్వాత చాలా పెద్ద హీరోలతో తీశాడు. ఎస్వి కృష్ణారెడ్డి కెరీర్ కూడా రాజేంద్ర ప్రసాద్ తోటే స్టార్ట్ అయింది. రాజేంద్ర ప్రసాద్ తోటే ఫస్ట్ తీసిన 2 సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆయన కెరీర్ ట్రాక్ ఎక్కింది. అంటే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళకు రాజేంద్ర ప్రసాద్ ఆఫర్ ఇచ్చినట్టే వీళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకున్నాడు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ కెరీర్‌కి బూస్టప్ అయింది ఈ సినిమాలో. అటువంటి ఎస్వి కృష్ణారెడ్డి 32 ఏళ్ల సినిమా కెరీర్ కంప్లీట్ చేసుకున్నందుకు ఒక చిన్న ప్రోగ్రామ్ జరిగింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్‌కు లేట్‌గా ఆహ్వానం అందింది. మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజేంద్ర ప్రసాద్ కామెంట్ చేశారో లేదో గానీ, ఇంత పెద్దది జరుగుతుంది, నాకు ఎన్టీఆర్ అవార్డ్ వచ్చింది విజయవాడలో, నేను తీసుకున్నాను అని చెప్పి ఆ స్టేజ్ మీద తిట్టాడు. మీకు సోయుందా లేదా ఎన్టీఆర్ అవార్డ్ అని చెప్తున్నా చప్పట్లు కొట్టరా అని. పక్కనే మురళీమోహన్ ఉన్నాడు, సీనియర్ యాక్టర్ మురళీమోహన్. మురళీమోహన్‌తో కూడా అన్నాడు, ఏంటన్నయ్య చప్పట్లు అడిగి కొట్టించుకోవాల్సి వస్తుంది అని చెప్పి. ఆ తర్వాత వెంటనే రోజా వచ్చింది ఆ ఈవెంట్‌కి. రాగానే రోజా నిన్ను తీసుకొచ్చింది కూడా నేనే, కూర్చోవే రోజా అన్నాడు. సరే అక్కడి వరకు వాళ్ళ మధ్య ఉన్న అటాచ్‌మెంట్ గానీ ఆ సినిమాలో వెంటనే ఆలీని అన్నాడు, ఒరే ఆలీ అని చెప్పి ఒక బూతు పదం వాడాడు వెంటనే. ఆయన పేరా అలిగా ఏడు ఎక్కడ ఏడు ఎక్కడ అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ టైంకు స్పందించకపోవచ్చు తర్వాత. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది రాజేంద్ర ప్రసాద్ ఏంటి ఆలీని అలా తిట్టాడు బూతులని. ఇప్పుడు ఆలీ విషయంలో కూడా ఆలీ కూడా గతంలో ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ మాట్లాడి చాలా విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి ఆలీ కూడా. ఆలీ గతంలో చాలా కాంట్రవర్సీ కామెంట్స్ మాట్లాడేవాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో యాంకరింగ్ చేసేటప్పుడు కానీ, హోస్ట్ చేసేటప్పుడు కానీ, ఒకసారి సమంత మీద కామెంట్ చేశాడు. సన్నాఫ్ సత్యమూర్తి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమంత మీద కామెంట్ చేశాడు. అలా అంటే అలాంటి ఆలీ ఒకసారి షాక్ అయ్యాడు రాజేంద్ర ప్రసాద్ తిట్టిన మాటకి. ఏంటి ఇలా రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆలీ అలాంటి మాటలు మాట్లాడి ఈ మధ్యలో సెట్ అయిన వ్యక్తి. అంతకుముందు 10 ఏళ్ల కిందట ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ అన్ని ఆలీ చేసేవాడు. అట్లాంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆలీ కూడా. ఏంటి రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి షాక్ అయ్యాడు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే దీనికి సారీ రాజేంద్ర ప్రసాద్ చెప్పలేదు, ఆలీయే వచ్చి క్లారిటీ ఇచ్చాడు. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది, మేము ఆ చనువుతో ఆయన అన్నాడే తప్ప దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆలీ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది లాస్ట్. కానీ రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పలేదు, ఇక్కడ క్షమాపణ కూడా చెప్పలేదు. డేవిడ్ వార్నర్ ఇష్యూలో చెప్పాడు, డేవిడ్ వార్నర్కి సారీ చెప్పాడు. అది డేవిడ్ వార్నర్ ఇష్యూ బాగా హాట్ టాపిక్ అయిపోయి బాగా వైరల్ అయిపోయి విమర్శలు ఎదుర్కోలే పరిస్థితి వచ్చేసరికి డేవిడ్ వార్నర్కి సారీ చెప్పాడు, కానీ ఆలీకి సారీ చెప్పలేదు. ఆలియా ఉల్టాగా ఆలియే చెప్పాడు, క్లారిటీ ఇచ్చాడు. మాకు అన్నయ్య లాంటి వ్యక్తి, మా మధ్య ఆ చనువు ఉంది అని. అంటే బూతులు తిట్టుకునేంత చనువు ఉందని చెప్పి ఆలీ మరి చెప్పుకోవడం ఏంటో ఆలీకి కూడా తెలియాలి. కానీ ఆ సంభాషణ కానీ ఆ టాపిక్ కానీ అక్కడితో ముగిసిపోయింది. మళ్ళీ ఈ తర్వాత చాలా రోజుల తర్వాత అంటే మధ్యలో సినిమా చేశాడు రాజేంద్ర ప్రసాద్, షష్టిపూర్తి అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఈవెంట్లో కూడా చాలా మాటలు మాట్లాడు. సుహాసిని మొగుడు పేరేంటి అన్నాడు మన్నత్తును పట్టుకుని. అది అంటే అది కాస్త వైరల్ అయ్యి అంటే అది కూడా కొంచెం విమర్శ పాలయ్యి ఆగిపోయింది అక్కడ. కానీ ఇప్పుడు ఏకంగా బ్రహ్మానందం సకుటుంబానం అనే సినిమా ఈవెంట్లో బ్రహ్మానందం, పెద్ద సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు వీళ్ళంతా అంటే అందరూ వచ్చి ఉన్నారు అక్కడ. అందరూ మాట్లాడారు. బ్రహ్మానందం ముందు మాట్లాడాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ్రహ్మానందం ముందు మాట్లాడి వెంటనే తర్వాత మైకు రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చారు. మరి ఆయన ఈవెంట్కి లేట్గా వచ్చి ఇచ్చారా లేకపోతే ఆయనకు మామూలుగానే తర్వాత మైక్ ఇచ్చారన్నది తెలియదు. కానీ కొంచెం అది గడిచి ఉంది లోపల, ఆ రాజేంద్ర ప్రసాద్ తెలిసిపోతుంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ అక్కడక్కడ సొంతంగా ఆయన గొప్పలు చెప్పుకునే అలవాటు ఉంది రాజేంద్ర ప్రసాద్కు. నేను అలా చేశాను, ఇలా చేశాను, ఈ దేశంలోనే ప్రపంచంలోనే కామెడీ చేస్తున్న హీరో నేనే మొదటి వాడిని, నా సినిమాలు రాష్ట్రపతి చూశాడు, నా సినిమాలు పివి నరసింహరావుకు నేనంటేనే ఇష్టం, మాజీ ప్రధానికి, ఇలాంటి గొప్పలు చెప్పుకునే స్వభావం రాజేంద్ర ప్రసాద్కు ఉంది మొదటి నుంచి. ఈ 10 ఏళ్లలో అలాంటివి చేస్తున్నాడు. కానీ ఈ 1 ఇయర్ నుంచి ఇలాంటి కామెడీ చేస్తున్నాడు, బూతులు మాట్లాడడం, తిట్టడం ఇలాంటివి. అయితే రాజేంద్ర ప్రసాద్ ఆ ఈవెంట్ మైక్ ఇవ్వగానే ఒక మాట అన్నాడు, శ్రీ డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అని ఒక మాట అంటేనే అర్థమైపోతుంది. అక్కడ బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత నాకు మైక్ ఇచ్చారని తెలిసిపోతుంది. వెంటనే బ్రహ్మానందం అన్నాడు, అంటే వెంటనే ముసలి అని చెప్పి బ్రహ్మానందం అనేసాడు గబుక్కుల. అని బ్రహ్మానందం వెంటనే ఎవరు ముసలి అంటే లేదు నేను అంటున్నాను అన్నాడు. నేను కానీ అక్కడ అర్థమైపోతుంది బ్రహ్మానందాన్ని ముసలి ఉండకూడదని తిట్టేశాడు రాజేంద్ర ప్రసాద్. ఎందుకు రాజేంద్ర ప్రసాద్ మరి ఇలాంటి ఇప్పుడు దీని మీద ఇప్పటికే విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు, విమర్శలు ఎదుర్కొ మళ్ళీ నోరు జారడం కాదు, ఇకపై కూడా రాజేంద్ర ప్రసాద్ నోరు జారుతాడు. దానికి క్షమాపణ కూడా ఏం చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. ఇకపై జారుతాడు, తర్వాత జారుతాడు. ఎందుకంటే 4 నంది అవార్డులు అందుకున్న రాజేంద్ర ప్రసాద్, 3 టైమ్ అవార్డులు అందుకున్న రాజేంద్ర ప్రసాద్, ఆ 4 శ్రేయభిలాషి లాంటి సినిమాలు తీసిన రాజేంద్ర ప్రసాద్, ఎర్రమందారం లాంటి మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న ఒక కామెడీ సినిమాలు చేస్తూ ఎర్రమందారం లాంటి యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమా తీసిన నంది అవార్డు అందుకున్న రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడడం అనేది అంటే చాలామందికి జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఇంత మంచి యాక్టరు, ఇంత యాక్టింగ్ స్కోప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరంగా కానీ, హీరోగా కానీ, కామెడీ హీరోగా అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్న యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాల్లో యాక్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్, 100కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ ఇలా స్టేజ్ మీద తన తోటి నటుడు బ్రహ్మానందాన్ని పట్టుకొని ముసలి తిట్టడం ఏంటి అనేది చాలామంది జీర్ణించుకోలేదు.
ఇది ఒకటి ఏడాది కిందట రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ బిడ్డ మా గాయత్రి మరణించింది గుండెపోటుతోటి. అప్పటి నుంచి ఆయన కొంత ఇలాంటి అంటే కొంత మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. కానీ అలాంటి వ్యక్తి సినిమాలు చేస్తున్నాడు హ్యాపీగా మరి. మెంటల్‌గా డిస్టర్బ్ ఉన్న వ్యక్తి చాలామంది అంటారు మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఉంటాడాయన. అందుకే ఇలా అంటే కొంచెం ఏజ్ మీద కూడా చాదస్తం ఎక్కువైపోయి ఉంటుంది. అది కూడా ఉండొచ్చు. చాదస్తం ఉన్న వ్యక్తి, మెంటల్‌గా డిస్టర్బ్ అయిన వ్యక్తి సినిమాల్లో యాక్ట్ చేయలేడు కదా! సినిమాల్లో బ్రహ్మాండంగా నటిస్తూ వస్తున్నాడు సినిమాల్లో గూడా. అలాంటి వ్యక్తి మరి బ్రహ్మానందాన్ని పట్టుకొని తన తోటి నటుడు బ్రహ్మానందాన్ని పట్టుకొని ముసలి తిట్టడం అనేది చాలామంది జీర్ణించుకోలేరు. సినిమా పెద్దలు కూడా జీర్ణించుకోలేరు. ఇది ఎవరు కూడా ఆడియన్స్ కూడా జీర్ణించుకోలేరు. బ్రహ్మానందాన్ని అభిమానించే వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఏంటి ఇలా తిట్టాడని మళ్ళీ వెంటనే కవర్ చేసుకునే ప్రయత్నం చేసి లేదు లేదు నేనే ముసలివాడినని. అంటే ఇంత పరిణితి చెందిన యాక్టింగ్ అంటే ఒక వెటరన్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ అంటే ఆయన తర్వాత వచ్చిన నటులు ఎలా మాట్లాడతారు? ఇది రాజేంద్ర ప్రసాద్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇది. రాజేంద్ర ప్రసాద్ అలా అనడం వల్ల ఇప్పుడు మళ్ళీ రేపు బ్రహ్మానందమే వచ్చి క్లారిటీ ఇస్తాడేమో ఆలీ ఇచ్చినట్టు. ఎందుకంటే నేనే మాకు మా ఇద్దరికి ఆ చనువు ఉంది. నన్ను తీసుకొచ్చింది ఆయన అహనాపల్లి ఇంటర్ నుంచి సినిమాలో. కాబట్టి మాకు ఆ చనువు ఉంది కాబట్టి ఆయన అన్నాడు ముసలిముండా కొడుకా తప్పేంటి మీకేంటి అని. ఎందుకంటే ఎర్రబెల్లి ఇష్యూ అయింది. ఎర్రబెల్లికి దయాకర్ రావుకి ఫోటో ఇవ్వడానికి మొన్న మోహన్ బాబు 50 ఇయర్స్ ఈవెంట్ జరిగింది ఒకటి. వెళ్ళిపోతే దాన్ని బాగా వైరల్ అయింది అది కూడా. వారం రోజుల కిందట. వైరల్ అయితే బ్రహ్మానందం మీద పెట్టారు. మాజీ మంత్రికి ఫోటో ఇవ్వని బ్రహ్మానందం, మాజీ మంత్రిని పట్టించుకొని బ్రహ్మానందం, మాజీ మంత్రిని వెళ్ళిపోవని చెప్పిన బ్రహ్మానందం అని చెప్పి బాగా దాన్ని వైరల్ చేసి విమర్శించి అంతా ట్రోలింగ్ గురయ్యాడు బ్రహ్మానందం. అప్పుడు బ్రహ్మానందం వచ్చి క్లారిటీ ఇచ్చాడు. లేదు లేదు మాకు 40 ఏళ్ళ సాన్నిహిత్యం ఉంది. మేమిద్దరం ఫ్రెండ్స్. నేను ఆయన అక్కడికి రమ్మంటే లేదు నాకు పని ఉందని చెప్పానని ఏదో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు సేమ్ వారం తర్వాత రివర్స్ బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ తిరిగితే ఇప్పుడు దీనికి కూడా బ్రహ్మానందమే ఇస్తాడు సేమ్ క్లారిటీ కూడా. నాకు రాజేంద్ర ప్రసాద్‌కు 40 ఏళ్ళ అనుబంధం మాది. యహనా పెళ్ళంట సినిమా నుంచి మొన్నటి వరకు అనుబంధం మాది. ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసాం. ఆయన గొప్ప నటుడు. ఆయన కావాలని అన్నాడలా. ఏదో పొరపాటుగా డొల్లిపోయి ఉంటుందని. అయితే కూడా రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం తిట్టడం, రాజేంద్ర ప్రసాద్ ఆలిని తిట్టడం ఇవన్నీ పర్సనల్‌గా తిట్టుకోవచ్చు. ఎన్నైనా వాళ్ళు షూటింగ్ టైంలో తిట్టుకోవచ్చు, ఫోన్ చేసి తిట్టుకోవచ్చు, ఎలాగైనా తిట్టుకోవచ్చు, ఎక్కడ దారిలో కనపడితే తిట్టుకోవచ్చు అవన్నీ. కానీ ఒక పబ్లిక్ మీటింగ్, ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఒక సభ ఒక స్టేజ్ మీద జరుగుతున్నప్పుడు తిడితే ఎలాంటి మెసేజ్ వెళ్తుంది నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్‌కి? అంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గానీ, బ్రహ్మానందం గానీ, ఆలీ గానీ కొంతమంది సీనియర్ నటులు అప్పటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది టాప్ హీరోలు ఉన్నారు అప్పటి వాళ్ళు. అంటే వాళ్ళు ఇట్లా నోరు జారి మాట్లాడి గానీ ఇట్లాంటివి చేస్తే నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్‌కి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? ఈ బహిరంగంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏ మెసేజ్ ఇస్తాడు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్‌కి? ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ చాలా మీటింగ్‌లో చెప్పుకుంటాడు. నేను అందరి హీరోలతో యాక్ట్ చేశాను. నాకు అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటివి అన్నీ చెప్తుంటాడు రాజేంద్ర ప్రసాద్. చాలా బాగా. ఇప్పుడు త్రివిక్రమ్ ఒక అలవైకుంఠపురం సక్సెస్ మీట్‌లో త్రివిక్రమ్ చెప్పాడు. రాజేంద్ర ప్రసాద్‌కి అహంకారం ఎక్కువ. ఆయన భార్య ఎలా భరిస్తుంది వాళ్ళ పొద్దున్న చూశాను. ఆయన అహంకారం ఎక్కువ. ఆయనను వజ్రంతో పోల్చాడు. మనం వజ్రం కఠినంగా ఉంటుంది. కిరీటం మీద పెట్టుకోవడం మానేస్తామా? కిరీటం మీద పెట్టుకుంటాం కదా! రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి వాడే. నిజంగానే రాజేంద్ర ప్రసాద్‌కు అహంకారం అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మాటల్లో. కానీ చక్కగా పోల్చాడు త్రివిక్రమ్. రాజేంద్ర ప్రసాద్‌ని వజ్రంతో పోల్చాడు. వజ్రం కూడా కఠినంగా ఉంటుందయ్యా కానీ కిరీటం మీద పెట్టుకోమా? అంతే రాజేంద్ర ప్రసాద్ కూడా. ఆ సినిమాలో ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. కానీ రాజేంద్ర ప్రసాద్‌కి అంటే ఇలాంటి మాటల వల్ల రాజేంద్ర ప్రసాద్ అవకాశాలు తగ్గిపోతాయి సినిమా అలాంటివి ఏమి ఉండవు. కానీ ఆయన మాట్లాడుతూనే నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్‌కి ఎటువంటి మెసేజ్ ఇస్తాడు? సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తాడు? ఎందుకంటే సొసైటీ మెచ్చుకునే సినిమాలు తీసిన రాజేంద్ర ప్రసాద్. 'మీ శ్రేయోభిలాషి', 'ఆ నలుగురు' ఇలాంటి సినిమాలు తీసిన రాజేంద్ర ప్రసాద్. 'ఎర్రమందారం' లాంటి మంచి సినిమాలు తీసిన రాజేంద్ర ప్రసాద్. అంటే ఒక కామెడీ హీరోనే కాకుండా సమాజానికి అవసరమైన సినిమాలను తీసిన రాజేంద్ర ప్రసాద్. 4 నంది అవార్డులు, 3 సైమా అవార్డులు అంటే అందుకున్న రాజేంద్ర ప్రసాద్. ఇంత యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్. ఇలాంటి సినిమాలు అంటే సొసైటీకి ఉపయోగపడే సినిమాలు తీసిన వ్యక్తి ఇలా మాట్లాడితే అది ఎలా వెళ్తుంది? సొసైటీకి గానీ నెక్స్ట్ ఆయన తర్వాత వచ్చే జనరేషన్ యాక్టర్స్‌కి గానీ ఎటువంటి మెసేజ్ ఇస్తాడు ఇలాంటి మాటలు? అంటే పొరపాటున దొల్లున్నా గానీ ఉన్నా గానీ వెంటనే వచ్చి చెప్పడం రాజేంద్ర ప్రసాద్‌కి అలవాట్లేదు. చెప్పడు కూడా. ఇప్పుడు గతంలో ఆలి విషయంలోనంతే ఇప్పుడు బ్రహ్మానందం విషయంలో కూడా ఇది రేపో ఎల్లుండో బ్రహ్మానందమే వచ్చి మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. మేమిద్దరం అట్లేం లేదు. ఆయన ఏదో పొరపాటున అనేసాడు అలాగా అది కామనే అన్నట్టుగా బ్రహ్మానందం కూడా చెప్పిస్తాడు బ్రహ్మానందంతోటి. కానీ రాజేంద్ర ప్రసాద్ వచ్చి వివరణ ఇవ్వడం ఇలాంటి పనులు చేయడు రాజేంద్ర ప్రసాద్. అలవైకుంఠపురం సక్సెస్ మీట్‌లో కూడా అన్నాడు నా బ్రహ్మి నేను తెచ్చుకుంటే బ్రహ్మానందం అని. అంత చనువు ఉంది బ్రహ్మానందంతోటి. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ ఉన్న ప్రతి సినిమాలో బ్రహ్మానందం ఉండేవాడు అప్పట్లో. సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో బ్రహ్మానందమే మెయిన్ లీడ్. అలా రాజేంద్ర ప్రసాద్ తర్వాత బ్రహ్మానందం క్యారెక్టరే ఇక. అలాంటి సినిమాలు 'జంధ్యాల', రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కాంబినేషన్‌లో. అటువంటి రాజేంద్ర ప్రసాద్. కానీ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చేసరికి ఆయన హోదా, ఆయన గౌరవం ఆయనకివ్వాలి. బ్రహ్మానందం గౌరవం. ఎందుకంటే గిన్నిస్ బుక్ రికార్డ్. 1000కి పైగా సినిమాలో నటించిన కమెడియన్ గిన్నిస్ బుక్ రికార్డ్. డాక్టరేట్ పొందిన వ్యక్తి. ఇంకా సినిమాల్లో నటిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి అంటే ఒక లెజెండరీ కమెడియన్. అల్లు రామలింగే వీళ్ళందరి తర్వాత ఇప్పుడు టాలీవుడ్‌కున్న ఏకైక లెజెండరీ కమెడియన్ ఆయనే. సీనియర్ కమెడియన్ ఆయనే. అటువంటి కమెడియన్‌కు అంటే ఎంత సాన్నిహిత్యం ఏమున్నా స్టేజ్ మీద ఇచ్చే గౌరవం స్టేజ్ మీద ఇవ్వాలి. శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత అన్నప్పుడే అర్థమైపోతుంది. బ్రహ్మానందం కంటే తర్వాత అంటే అది ఒక రకంగా సెటరికల్‌గా స్టార్ట్ చేసి
మీరే గురువండి, మీరే మాకంటే పెద్దవాళ్ళు సీనియర్లు మీరే కదండి అనగానే, కరెక్టే కానీ నువ్వు ముసలోడు అయిపోయావు కదా ముసలి అని తిట్టేసాడు గబుక్కుని. అలాంటి కామెంట్స్ అంటే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ కొంచెం అంటే ఆయన మనసులో ఏం లేకపోవచ్చు. ఆయన మనసు చాలా స్వచ్ఛంగా ఉండొచ్చు. కానీ చూసే వాళ్ళకు చాలా ఇబ్బట్టిగా ఉంటుంది, గలీజ్‌గా ఉంటుంది. చెప్పడానికి కూడా అంటే విమర్శలు వస్తూనే ఉంటాయి. ట్రోల్ అవుతూనే ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి కామెంట్ చేయడం వల్ల. డేవిడ్ వార్నర్ విషయంలోనూ అంతే. డేవిడ్ వార్నర్‌ను "ఒరేయ్ వార్నరు దొంగ ముండా నువ్వు" అని చెప్పి తిట్టేసాడు. కానీ అది ఇష్యూ పెద్దగా అయిపోయి సినిమాకు ప్రభావం పడుతుందనేసరికి క్షమాపణ చెప్పాల్సొచ్చింది. కానీ ఈ సినిమా 'రాబిన్ హుడ్' సినిమాకు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ ఎఫెక్ట్ అయిపోయేసరికి సారీ చెప్పేసాడు వెంటనే. కావాలని అనలేదు, డేవిడ్ వార్నర్‌తో చనువు అని చెప్పేసి. కానీ ఆలీ విషయంలో ఆలీ చెప్పేసుకుంది. కానీ బ్రహ్మానందం విషయంలో రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తే నిజంగానే ఆయనే గొప్ప నటుడు అని మనం ఇన్ని చెప్పుకున్నాం. వెటరన్ యాక్టర్ అని, నంది అవార్డులొచ్చాయి. చాలా మంచి సినిమాలు తీశాడు చూడండి. వాటన్నిటికీ జస్టిఫికేషన్ రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఇప్పుడు క్షమాపణలు చెప్పి, బ్రహ్మానందంకి ఒక క్షమాపణలు చెప్పి పొరపాటున అన్నానది అలాంటి ఉద్దేశ్యం లేదంట. ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డి సభలో ఆళ్ళని తిట్టడంగా చాలా మందిని తిట్టాడు. ఎన్టీఆర్ అవార్డ్ వచ్చింది నాకు చప్పట్లు కొట్టరని. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్వడబ్బా ఎక్కువ పొగడ్త అంటే తనను తాను ఎక్కువ చేయడం. నేను ఇలా ఎన్టీఆర్ ఇంట్లోనే పుట్టాను, వాళ్ళ ఇంట్లోనే పెరిగాను, నీకు యాక్టింగ్ వచ్చా అన్నారు, అట్లా అన్నారు. ఇదంతా రజనీకాంత్ వాళ్ళకంటే సీనియర్‌లం మేము ఈ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అంటే చాలామంది ఉండొచ్చు. కానీ రాజేంద్ర ప్రసాద్ చెప్పుకుంటాడు అలాగా. అలాంటివన్నీ చెప్పుకున్నా గానీ చాలా వాటిల్లో కూడా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటే కూడా చెప్పుకుంటున్నా గానీ ఎవరు అంటే పట్టించుకోలేదు. అవి ఎక్కువ వైరల్ కాదు. కానీ తన గొప్పతనం చెప్పుకున్నప్పుడు ఏమి కాలేదు, అవన్నీ కాలేదు. కానీ తిట్టడము గానీ లేకపోతే వాళ్ళను బూతులు మాట్లాడడం ఇలాంటివి చేసినప్పుడు విమర్శలు ఎదుర్కోక తప్పదు. బట్ రాజేంద్ర ప్రసాద్ వీటన్నిటికీ జస్టిఫికేషన్ అంటే ఇంత నట ప్రస్థానానికి నటకిరీటి నవ్వుల రాజు రాజేంద్రుడు బ్రహ్మానందంకి సంబంధించి ఏదైతే మాటలు అన్నాడో ముసలి అని, మరి 69 ఏళ్ల రాజేంద్ర ప్రసాద్ చాదస్తంతో అన్నాడా లేకపోతే ఎందుకు అన్నాడు, మరి ఏదైనా డిస్టర్బ్‌గా ఉండి అన్నాడు ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నాడో. 69 ఏళ్ళు 70 ఏళ్ళకి దగ్గరలో ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్. మరి అలాంటి మాటలు మాట్లాడుతూ 70 ఏళ్ళు చాదస్తామని అనుకోవచ్చు. చాదస్తాం అనుకున్నా కానీ దాని తర్వాత రోజే దాన్ని అంటే పొరపాటున మాట్లాడిన తర్వాత చూసుంటాడు కదా టీవీలోను, యూట్యూబ్‌లోను వెంటనే వచ్చి దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే ఆయన నటనా ప్రస్థానానికి ఒక జస్టిఫికేషన్.